స్టీఫెన్ పాల్ గారి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్వార్థ పనిలో మాతో పాలుభాగస్తులవ్వండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి వారం మనం మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి హెచ్చరికతో కూడుకున్న ఎన్నో వచనాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు సిద్ధాంతపరమైన ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాము. మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి చరిత్రము అనే ఈ అంశం మీద మనం దైవగ్రంథంలో నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి చరిత్రము. ఎవరైనా టైటిల్ ఉన్న అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత వరకు బ్రతుకుతున్న మన జీవిత కాలంలో మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఉన్న చింతతో, దేవుని కొరకే బ్రతకాలనేటువంటి తలంపులతో, ఆలోచనలతో మనల్ని ఈ భూమి మీద బ్రతికింపజేస్తూ పరలోకంలో అడుగుపెట్టేంత వరకు కూడా మనకి సహాయకారిగా ఉండి పరలోకానికి చేర్చేటువంటి ఒక వ్యక్తి చరిత్ర మనం నేర్చుకోబోతున్నాం. ఒక వ్యక్తి యొక్క చరిత్ర మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు అయినా అని మనం ఆలోచించే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఒక చోటకి స్కూల్లో జాయిన్ చేయడానికి నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని తీసుకెళ్లారు, ఒక బాలుని తీసుకెళ్లారు స్కూల్లో జాయిన్ చేయడానికి. అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళకి సహకారిగా వెళ్ళాడు. ఆ స్కూల్లో ఆ బాబుని జాయిన్ చేశారు. అలా ప్రతిసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫీజు కట్టడానికి తల్లిదండ్రులతో పాటు ఆ వ్యక్తి వస్తున్నాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఒకరోజు అడిగాడు, తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇంత చేసిన మీకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అని చెప్తూ మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు అన్నారు, ఇంతవరకు ఈ క్షణం వరకు నిన్ను చదివించింది మేం కాదు, మేము కేవలం పాత్రదారులుగా ఇక్కడికి వచ్చి జాయిన్ చేసాం. కానీ మా వెనకుండి నీకు సహాయకరంగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మాతో పాటు వచ్చాడు చూసావా, ఆ వ్యక్తి మాట్లాడలేదు, ఆ వ్యక్తి సంభాషించలేదు నీతోటి, ఆ వ్యక్తి నీకు పరిచయం అవ్వలేదు. మాతో పాటు వస్తున్నాడని నువ్వు అనుకున్నావు, కానీ చేసిందంతా ఆ వ్యక్తే, మాకు సంబంధం లేదు, కేవలం నామమాత్రులు మాత్రమే అని మాట్లాడినప్పుడు ఆ విద్యార్థి ఎంత బాధపడతాడు చెప్పండి. అంటే ఇంతకాలం నా పోషణ పట్టించుకుంటూ, నా చదువులో నాకు కట్టడానికి ఫీజులు ఇస్తూ, కట్టుకోవడానికి బట్టలకి డబ్బులు ఇస్తూ నన్ను ఇంతగా ప్రేమించిన ఈ వ్యక్తి గురించి ఒక స్థాయికి వెళ్ళిపోయే వరకు కూడా నాకు తెలియలేదని అంటే నేను చాలా దౌర్భాగ్యాన్ని అని చింతిస్తాడు. అవునా కాదండి? ఇవన్నీ చేసింది నువ్వు ఈ స్థాయికి వెళ్ళిపోవటానికి, ఇవన్నీ చేసింది ఎవరు అని అంటే ఈ వ్యక్తి అని అన్నప్పుడు అప్పటి వరకు ఆయన గురించి మనకి ఏ ధ్యాస లేదు. అప్పుడు ఒక్కసారిగా నిజంగా మనం బాధపడమా అంటే అన్నిటికీ మూలకారకుడైన వ్యక్తిని మనం సరైన అవగాహన లేక పట్టించుకోక మన మధ్యనే ఉన్నా కూడా మనం ఆయన పట్టించుకోలేని ఆ వ్యక్తిని బట్టి మనకు తెలియజేయబడినప్పుడు మనం ఎంత బాధపడతామో, అలాగే ఈరోజు పరలోకానికి నడిపించే పావనమూర్తి అనేటువంటి ఈ వ్యక్తి విషయంలో కూడా మనం అంతే బాధపడతాం. ఎవరు ఆ వ్యక్తి అని అంటే పరిశుద్ధాత్మ గురించి ఈరోజు కొన్ని సంగతులు, ఈరోజు అనే కాదు ఇంచుమించు చాలా భాగాలు దేవుడిని నడిపించాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఎంత నేర్చుకున్నా తక్కువే. చాలామంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి పూర్తి అవగాహన లేకుండానే మాట్లాడతారు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అవగాహన లేకుండానే మాట్లాడతారు. ఇవాళ క్రైస్తవ సమాజంలో తండ్రి అయిన దేవుని పట్ల కలిగి ఉన్న అవగాహన కానీ, ప్రభు అయిన క్రీస్తు పట్ల కలిగి ఉన్న అవగాహన కానీ, పరిశుద్ధాత్మ పట్ల కలిగి లేకపోవటం చాలా చింతించాల్సిన విషయం. తండ్రి అయిన దేవుడు తెలుసు అందరికీ, ప్రభు అయిన క్రీస్తు అందరికీ తెలుసు, కానీ పరిశుద్ధాత్మని పట్టించుకోలేని స్థితి నేను చెప్తాను మీకు. కారణం ఏంటన్నది మనం పరిశీలించాలి. ఇవాళ మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన సూత్రధారి, మన పరలోకంలో అడుగుపెట్టేంత వరకు ఆయన మాత్రమే దేవుని చింతతో మనల్ని నడిపించేవాడు
ఆయన గురించి మనం తెలుసుకోకపోతే ఆయనకి సరైనటువంటి స్థానాన్ని ఇవ్వలేం. ఇవ్వగలమంటారా? మనకి ఎవరు సహాయం చేస్తున్నారో, మనల్ని ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు మనల్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు మనల్ని వెండి తట్టి నడిపిస్తున్నాడో ఆయన గురించి మనకి తెలియకపోతే ఆయన మన ముందున్నా కూడా మనం ఏం చేయము, ఆయనకి సమున్నత స్థానం ఇవ్వలేం. అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆయనకి మనం ఇవ్వలేం. ఒకవేళ తెలిసిందనుకోండి ఏం చేస్తాం? అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్ముడి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండకుండా ఆయనకి మనం సరైనటువంటి స్థానాన్ని ఇవ్వలేం. ఆయన ఎలా పొందుకోగలడు? ఆయన ఏంటో మనకు అర్థమైతే, ఆయన ఎవరో మనకు అర్థమైతే, ఆయన మన జీవితంలో ఆయన చేసే పరిచర్య మనకు అర్థమైతే ఖచ్చితంగా ఆయన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాం, ఎక్కడ స్థానం ఇవ్వాలో అక్కడ స్థానం ఇస్తాం. చాలామంది వ్యక్తుల జీవితాలు పరిశీలించి చాలా పాఠాలు నేర్చుకుంటాం. కానీ దైవత్వంలో ఒక వ్యక్తిగా కొనియాడబడుతున్న పరిశుద్ధాత్ముడి గురించి మనం నేర్చుకుంటే మనం ఇంకా మరింతగా బలపడి దేవుణ్ణి మహింపరచగలం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వగలం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం యొక్క మూల వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ క్రైస్తవ్యంలో సంఘాల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నాడా లేదో మీరు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నాడా లేదా చెప్పాలి. చేయబడుతున్నాడు. కొన్ని విషయాలు చెప్తాను మీకు. తండ్రి అయిన దేవుడికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆయన మాత్రమే హైలైట్ చేసే సంఘాలు ఉన్నాయి. యెహోవా సాక్షులు. తండ్రే. ఇక ప్రభుని క్రీస్తు ఉండడు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. తండ్రి అయిన దేవుడు, ప్రభుని క్రీస్తు నిర్లక్ష్యం చేయబడుతున్న సంఘాలు కూడా ఉన్నాయి. అక్కడ కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే హైలైట్ అవుతాడు. పెంతెకొస్తు సంఘాలు. పరిశుద్ధాత్ముడే. ముగ్గురికి సముచిత స్థానాన్ని ఇవ్వాలి. ముగ్గురు స్థాయి ఒకటే. దైవత్వము అనే పేరు మనం సంబోధించినప్పుడు ఇలా ముగ్గురిని కలిపితేనే కానీ దైవత్వము అనే పేరుకి న్యాయం జరగదు. ఇలా ముగ్గురులో ఎవరిని మనం పక్కన పెట్టినా అది దైవత్వానికి, మనం చేసే ఆరాధనకి న్యాయం జరగదు. కనుక తండ్రిని దేవుని గురించి మనకు పూర్తి అవగాహన ఉంది. ప్రభుని క్రీస్తు గురించి మనకు పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ పూర్తిగా అంటే 100% లేకపోవచ్చు, 100కి 100% లేకపోవచ్చు, కానీ కనీసం 70% మనం అవగాహన కలిగి ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముడి గురించి అవగాహన కలిగి ఉండటంలో మనకి 0%. కాబట్టి ఈ 70% పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా పరిశుద్ధాత్మ ఎవరు అనేది మనం ఆలోచించాలి. కానీ మన ఉపోద్ఘాతంలో మనం ఏం మాట్లాడుకున్నాం? పరిశుద్ధాత్ముడు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు అని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరు అని నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము ఎందుకు గుర్తించబడట్లా, పరిశుద్ధాత్ముడిని ఎందుకు సంఘాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా పరిశుద్ధాత్ముడు ఎవరు అనే పాటల్లోకి వెళ్తే న్యాయం జరగదు. కాబట్టి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. మనం జాగ్రత్తగా మనసు పెట్టండి. చూద్దాము పరిశుద్ధాత్ముడి గురించి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు అని మనం అడిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు పని వ్యక్తిత్వ రహితంగా కనపడుతుంది. అంటే ఆయన ఒక వ్యక్తిలా కనపడ్డావు. మన ఈ 66 పుస్తకాల సందేశంలో పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా కనపడ్డాడు, వ్యక్తిత్వ రహితుడు. అంటే ఆయన వ్యక్తిలా ఉన్నట్టు మనకు కనపడ్డావు. ఆయన పని అంతా కూడా ఎలా కనపడుతుంది అంటే మార్మికంగా ఉంటుంది. ఆయన పరిచర్య అంతా కూడా అదృశ్యంగా లేదంటే రహస్యంగా ఉన్నట్టు ఉంటుంది. ఆయన పరిచర్య అంతా కూడా అంటే ఆయన ఫోకస్ అయినట్టు ఉండదు. డైరెక్ట్గా ఆయన ఒక వ్యక్తిలా ఇవి సహాయం చేశాడు, పలానాయనకి సహాయం చేశాడు అన్నట్టు ఒక వ్యక్తిని సంబోధించినట్లుగా ఉండదు పరిశుద్ధాత్ముడి పరిచర్య 66 పుస్తకాల్లో. ఇది మొదటగా వాళ్ళు గుర్తించకపోవటానికి కారణం. తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసినప్పుడు, సృష్టి ఎవరు చేశారన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాం. శరీరధారిగా వచ్చాడు మన కొరకు అన్నప్పుడు ఎవరు వస్తారు జ్ఞాపకానికి? యేసుక్రీస్తు వారు వస్తారు. పరిశుద్ధాత్ముడు అనే దానికి వచ్చేసరికి ఆయన పరిచర్య కనపడ్డ మనకి మార్మికంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది, బహిర్గతంగా ఉండదు అని సేవ. కానీ చేసిన పని అంతా ఆయనే, పని అంతా అయింది. అంటే పేరు వీళ్ళకి వచ్చిందని అంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళకి పేరు వచ్చింది. ఆయన పేరే వీళ్ళకి కాజేయలేదు. కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఇవ్వలేకపోయాం, ఆయనకి ఇవ్వాల్సిన పేరుని మనం ఇవ్వలేకపోయాం.
ఆయన మార్మికంగా ఉన్నాడు కనుక ఆయన పరిచర్య డైరెక్ట్గా వ్యక్తిత్వం కలిగినట్టుగా కనపడదు కనుక మొట్టమొదటిగా ఆయన నిర్లక్ష్యం చేయబడడానికి ఇది కారణం. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడిన పేర్లు కూడా వ్యక్తులకు కనపడవు. పరిశుద్ధాత్ముడికి కొన్ని పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి ఎలా పేర్లు ఉన్నాయో, తండ్రి అయిన దేవునికి ఎలా పేర్లు ఉన్నాయో, పరిశుద్ధాత్ముడికి కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చదువుతున్నప్పుడు వ్యక్తిగా కనపడ్డం. ఉదాహరణకి యోహాను సువార్త 7:38-39 వచనాలు చూడండి. 7 కూడా చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏంటి జీవజల నదులు? ఏంటి వాటరు? నీరు గురించి మాట్లాడుతున్నాడు. జీవజల నదులు, నీరు గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభువారు. ఏంటి ఆ నీరు గురించి మాట్లాడుతున్నాడు అని అడిగితే 39 వచనంలో చెప్పాడు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరి గురించి చెప్పాడట? ఆత్మని గురించి చెప్పాడు. ఆత్మని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వాడినటువంటి పేరేంటి? జీవజల నదులు. అంటే నీరు. నీరు వ్యక్త, నీరు అనే పదం బాటిల్ అక్కడ ఉందనుకోండి, ఆ నీరు అనే వాడిని ఇలా పట్టరా అంటే ఎలా ఉంటుంది? నవ్వుతారు. నీరు అనేది వ్యక్తిలో కనపడదు. అది నీరు అనేది ఒక వస్తువు లాంటిది. ఆ వాటర్ ఇలా పట్టరమ్మా, ఆ వాటర్ ఇలా పట్టరా అంట. వాటర్ అనేది వ్యక్తిగా కనపడతలేదు. జీవజల నదులు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి యేసుప్రభువారు పెట్టినటువంటి నామం అది. ఆయన పేరులో కూడా వ్యక్తిగా కనపడదు. తర్వాత ఇంకొక రిఫరెన్స్ మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువు అన్నాడు. సంచకరువు అని అంటే ఇంగ్లీష్లో డౌన్ పేమెంట్ అని ఉంటుంది. పేమెంట్ అనే పదం ఏంటి? డబ్బులు కట్టేటప్పుడు కడతాం కదా, అమౌంట్ మొదటి వాయిదా కడతాం కదా. డబ్బు వ్యక్తిగా చూస్తాం మనం. పరిశుద్ధాత్ముడికి ఉన్న పేరేంటి? మొదటి పేమెంటు ఏంటండి? మొదటి పేమెంటు. సంచకరం అంటే ఏంటి? వ్యక్తి పేర్లో కనబడుతుందా? అడ్వాన్స్ ఇచ్చాను అన్నాం అనుకోండి, అడ్వాన్స్ ఇచ్చాను, ఇవ్వాల్సిన మొదటి వాయిదా కట్టేశాను అని అనుకో. ఆ వాయిదా ఏంటి? డబ్బుకి సంచకరువు అనేసరికి భయానా అంటే అడ్వాన్స్ ఇస్తాం చూసారా, డౌన్ పేమెంట్ కడతాం చూసారా, డబ్బుతో పోలుస్తున్నాడు. అది డబ్బుగా కనపడుతుంది, అక్కడేమో నీరుగా కనపడుతుంది. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం ఎక్కడే తృణీకరించబడుతుంది. తర్వాత 13వ వచనం చూడండి. 13వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. స్టాంపు, ఉత్తరాల మీద వేసి స్టాంపు. ముద్ర అంటే ఏంటి? స్టాంప్ అనేది వ్యక్తి పేరా? ఎవరైనా పుట్టినప్పుడు వీడి పేరు స్టాంప్ అని పెట్టండి అంటారా? అనరు. ఎందుకని? అది వ్యక్తులకు పెట్టే పేర్లు కాదు. కాబట్టి బైబిల్లో మనం పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆయన వ్యక్తిత్వం ప్రశ్నించబడుతుంది అని మనం ఆలోచించినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి పేర్లు కూడా గుర్తుల ద్వారా వాడబడింది కాబట్టి ఆయన్ని సరిగా గుర్తించలేకపోయాం. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తిత్వం ప్రశ్నించబడడానికి మరొక కారణం ఏంటంటే, కొత్త నిబంధన పత్రికలు రాసేటప్పుడు శుభాభివందనాలు చెప్తారు. పత్రిక రాసేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్గా పత్రిక రచయితలు ఎవరికైతే పత్రిక రాస్తున్నారో వారికి శుభాభివందనాలు చెప్తారు కదా. ఆ సందర్భంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి కనపడ్డు. తండ్రి అయిన దేవుడు కనపడతాడు, ప్రభు అయిన క్రీస్తు కనపడతారు, పరిశుద్ధాత్ముడు కనపడ్డు. చూడండి ఒకసారి ఆ రెఫరెన్స్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 వచనం చూడండి. దేవుని చిత్తము వలన ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును అని కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? శుభాభివందనాలు చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునిగాక. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. మరి పరిశుద్ధాత్ముడేడి? వాళ్ళిద్దరు వ్యక్తులు అనుకుందాము, పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తి అనుకుందాం. మరి పరిశుద్ధాత్ముడు శుభాభివందనాలు ఎందుకు కనపట్టలేదు? కాబట్టి పరిశుద్ధాత్ముడైన ఆయన కనపట్టలే. ఇక్కడ కనపడకపోయేసరికి ఏమవుతుంది? పెద్ద పట్టింపు ఉండదు. కనపడిన వాళ్ళనే హైలైట్ చేస్తారు. ఈయన మాత్రం ఈ శుభాభివందనాలు చెప్పినప్పుడు కూడా ఆయన కనపడినట్టు మనకి లేఖనంలో కనపట్ల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా అలా కనపడుతుంది. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆయన శుభవందనాలు తెలియజేస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఏం కనపడుతుంది ఇక్కడ? తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నారు, ప్రభువైన క్రీస్తు కనిపిస్తున్నారు. ఎవరు కనపట్ల? పరిశుద్ధాత్ముడు కనపట్ల. పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడా కనబట్ల. ఇంకొక రిఫరెన్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు ఇక్కడ లేడు. అంటే పత్రికలో, కొత్త నిబంధన పత్రికల్లో తండ్రిని సంబోధించి, ప్రభువైన క్రీస్తుని సంబోధించి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిని సంబోధించిపోవటం ద్వారా పరిశుద్ధాత్ముడి వ్యక్తిత్వం ప్రశ్నించబడుతుంది. మరొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ అనే పదం వాడతాడు. ఆత్మ. ఫిలిప్పీ పత్రికలో ఉన్నారు కదా మీరు, 20వ వచనంలో 2వ భాగం చూడండి. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ముద్దగా ఉందా? ముద్దగా ఉన్న ప్రతి చోట కూడా పరిశుద్ధాత్ముడే. ముద్దగా ఆత్మ అని ఎక్కడైతే ఉందో పరిశుద్ధాత్ముడు పరిచర్య అది. ఆత్మ అనే పదం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇలా చూడండి, ఆత్మ అనే పదం స్త్రీలింగ పదంలా కనపడుతుంది. పార్వతి వచ్చాడని అనుకోండి, నవ్వుతారు. పార్వతి అనే పదం స్త్రీదా పురుషుడిదా? పార్వతి వచ్చాడు, మా అబ్బాయి పుట్టాడండి అనగానే పార్వతి అని పేరు పెడుతున్నాను అన్నాడు అనుకోండి. పార్వతి స్త్రీలకే పెట్టాలని మీకు ఎలా తెలుసు? అంటే పదం పలుకుతున్నప్పుడు ఏదో స్త్రీని సంబోధిస్తున్నట్టు, లేకపోతే ఒక శక్తిని సంబోధిస్తున్నట్టు. సుబ్బారావు వచ్చింది అన్నాను అనుకోండి, దారుణంగా ఉంటుంది. సుబ్బారావు వచ్చిందేంటి? సుబ్బారావు అది ఎవరికి పెట్టాల్సిన పేరులా ఉంది? పురుషుడికి పెట్టాల్సిన పేరులా ఉంది. అంటే ఆత్మ అనే పదం నపుంసక లింగంలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడి వ్యక్తి కాదేమో అనుకుని ఆయన్ని నిర్లక్ష్యం చేశారు. ఎన్ని కారణాలు చూసాం? 1, ఆయన పరిచర్య రహస్యంగా ఉంది, మార్మికంగా ఉంది. 2, ఆయన శుభవందనాలు తెలియపరచబడినప్పుడు ఆయన పేరు వాడబడలేదు. 3, ఆయనకి పెట్టబడినటువంటి పేర్లు. 4, ఆత్మ అనే నపుంసక లింగంతో కూడుకున్నటువంటి పదాన్ని బట్టి పరిశుద్ధాత్మని వారు గుర్తించలేని పరిస్థితి. మరొకటి ఏంటంటే, మరొక కారణం ఏంటంటే, తెర వెనక పనిచేయటం. బ్యాక్గ్రౌండ్ అంటారు దాన్ని. బ్యాక్గ్రౌండ్ అంటే తెర వెనుక. కొంతమంది పని చేస్తారు, పని చేయకుండా పాకెట్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, పని చేసి కూడా కొంతమంది పాకెట్ చేసుకోరు. నా పేరు చెప్పొద్దండి, నా పేరు ముందు పెట్టొద్దండి, నా పని అలా జరగనివ్వండి, నన్ను పాకెట్ చేయకండి అని చెప్పి భూమి మీద ఉన్న మనుషులే కోరుకుంటుంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే పరిశుద్ధాత్ముడి పని ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంది. అంటే డైరెక్ట్ వర్క్ కాదు. అంటే డైరెక్ట్ వర్క్ సృష్టిని కలగజేయటం తండ్రి అయిన దేవుని పని, కలువరి శిలువలో చనిపోవటం యేసుక్రీస్తు వారి పని. డైరెక్ట్గా కళ్ళకు కనబడుతున్నాయి. కానీ వీటి వెనక పరిశుద్ధాత్ముడి పని చాలా వర్క్ ఉంది. ఆయన కష్టం చాలా ఉంది. కానీ ఫోకస్ అవ్వాలా ఎక్కడ? ఎందుకని అంటారు? తన ఉద్దేశం ఏంటంటారు? పరిశుద్ధాత్ముడి ఉద్దేశం ఏంటంటారు? అంటే తాను బయలుపరుచుకునే ఉద్దేశం ఆయనకి లేదు. అందు గురించి మానవులుగా మనమే కొన్ని పనులు చేసి నా పేరు బయటికి రానివ్వకుండా అంటాం. అలాంటిది సమస్తాన్ని జరిగించేవాడు, రక్షించబడిన విశ్వాసిని పరలోకంలో అడుగుపెట్టేంత వరకు పరమాత్ముని చింతతో నడిపించేవాడు
ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి తెర వెనక పనిచేసి ఆయన పోకట్ చేసుకోవాలని ఎలా చూస్తాడు? అదొక కారణం కావచ్చు. 5 కారణాలు చెప్పాను మీకు. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం ఎందుకు రిజెక్ట్ చేయబడుతుంది? ఎందుకు తృణీకరించబడుతున్నాడు ఆయన? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పరిశుద్ధాత్ముడనే ఆయన లేడు అనే దాన్ని ఫోకస్ ఎందుకు చేస్తున్నారంటే ఈ కారణాలు ఖచ్చితంగా అందులో ఉంటాయి. అయితే ఇప్పటివరకు నేను ఉపద్ఘాతం ఇచ్చాను. ఎవరైతే మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యమైన వ్యక్తి అని అనుకున్నామో ఆయన చరిత్రను నేర్చుకుంటూ ఆయనను సరిగా పట్టించుకోవట్లేదని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వట్లేదని నేర్చుకున్న మనం ఎందుకు ఇవ్వట్లేదో, ఎందుకు ఆ స్థానం ఆయనకి దక్కట్లేదో కొన్ని విషయాలు ఉపద్ఘాతంగా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఎవరండి? ఆత్మయు ఒక్కడే. ఆత్మయు మొత్తగా రాయబడిందా? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ? పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నట్టు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు బ్లెస్సింగ్ ఇస్తూ ఏమంటాడంటే ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు ఉండాలి. కృప అంటే ఏంటి? ఇలా చూడండి, కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హతను కల్పించడం. అది యేసుక్రీస్తు వారు మీకు ఇస్తారు. మీ కొరకు ప్రాణం పెట్టడానికి మీ దగ్గర ఏం అర్హత లేదు, కానీ ఆయన మీ కొరకు ప్రాణం పెట్టారు, కృప చూపించాడు అంటున్నాడు. ఆ కార్యం జరిగించడానికి తండ్రి అని దేవుడు మీ పట్ల ప్రేమ చూపించాడు. ఇది మొదటి మెట్టు. తండ్రి అని దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుడిని మనకి వరంగా ఇచ్చాడు కనుక ఏమైంది? మనం పాపాల నుంచి విడిపించబడ్డాం, క్షమించబడ్డాం, సంఘంలోనికి చేర్చబడ్డాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి తోడు ఎవరు ఉండాలి? మనకి సహవాసం ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనల్ని నడిపించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ సహవాసమును అన్నాడు. సహవాసము అనే పదం ఏంటి? స్నేహం. ఆడ మనం స్నేహం చేయాల్సింది ఎవరితో? పరిశుద్ధాత్మునితో. పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తారు. మన స్నేహితుడి గురించి మనకు పూర్తిగా తెలియకపోతే ఎలా? మన స్నేహితుడి గురించి మనకి పూర్తిగా తెలియకపోతే, అవగాహన లేకపోతే ఆ స్నేహితుడితో మనం ఎలా కొనసాగలం? సమ్మతింపకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు? ఆమోస్ గ్రంథంలో చెప్తాడు 3వ అధ్యాయంలో. సమ్మతింపకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు? అంటే సమ్మతించడం అంటే ఏంటి? ఇద్దరు సహవాసం కొనసాగాలంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించాలి. గౌరవించినప్పుడే సహవాసం ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసమును అన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా ఆయనతో ఎలా సహవాసం చేస్తామని. ఆయన ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో, ఆయన చేసిన పని ఏంటో, క్రైస్తవులుగా మనకి ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఎలా నడిపించాలనుకున్నాడో, ఆయన చేసే పని ఏంటో మనకు తెలియకుండా ఆయనతో సహవాసం కలిగి ఉండటం అనేది మన జీవితాల్లో జరగని పని, సాధ్యం కాదు. కొంతమంది పరిశుద్ధాత్ముడి గురించి 5 వయసులో అవగాహన కూడా ఉండదు వాళ్ళకి. కానీ అంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఏంటి పరిశుద్ధాత్మ అవగాహన 5 వయసులో అవగాహన లేదు. ఒక ఆయన జీడియంలో వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. పిలిచినప్పుడు ఇంకొక ఆయన అంటాడు, ఆయన వీళ్ళిద్దరు పెద్దలే, ఆయనకి పరిశుద్ధాత్మ ఉందో లేదు నేను చెక్ చేయాలంటున్నాడంట. ఏంటి వెనకాల జరుగుతుంది? ఏంటి జరుగుతుంది అక్కడ? వాక్యం ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉందో లేదో చూడాలంటున్నాడంట. ఎలా అంటున్నాడండి? నన్ను వెళ్ళాను, అసలు పరిశుద్ధాత్మ అని బైబిల్లో ఎక్కడుందని అడిగాను. అసలు పరిశుద్ధాత్మ అనే పదం బైబిల్ ఎక్కడుందో చూపించింది అన్నాను. కానీ బైబిల్ ఎక్కడుందో తెలియని వ్యక్తి అయినా నన్ను అంటాడు పరిశుద్ధాత్మ ఉందో లేదో చెక్ చేస్తాడంట, స్కాన్ చేస్తాడంట. మొత్తం స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమీ లేదంటే, నా దగ్గర పరిశుద్ధాత్మ అనేది పక్కన పెట్టండి కాసేపు. అసలు మీకు అసలు పరిశుద్ధాత్మ గురించి పూర్తి అవగాహన లేని ఇంతకాలం నుంచి సేవలు చేస్తున్నారండి నన్ను. చాలామంది పరిశుద్ధాత్మ గురించి తెలియకుండానే ఏం మాట్లాడతారు? మాటలు కోటలు దాటిపోతాయి. ఇంత విషయం చూస్తే ఏముండదు అక్కడ.
దేని మీద అవగాహన ఉండాలి మనకి? తండ్రి అయిన దేవుడి గురించి మీకు తెలుసు, పరిశుద్ధాత్ముడి గురించి తెలియాలి. ప్రభువైన యేసు గురించి మీకు తెలుసు, పరిశుద్ధాత్ముడి గురించి తెలియాలి. తెలుసుకుంటారా? ఇష్టంగా ఉందా? కష్టంగా ఉందా? ఇష్టంగానే ఉంది. ఎందుకంటే ఇందులో హెచ్చరికలు ఉండవు కాబట్టి, ఖండింపులు ఉండవు కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ ఎవరు అనే పాయింట్కి వచ్చేసరికి, పరిశుద్ధాత్మ గురించి మనం ఎవరు అని నేర్చుకునే ముందు మనం గ్రహించాల్సిన మరొక విషయం ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ ఎవరు అని ఇప్పటివరకు బోధించారు, బోధిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇది కూడా మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో మనకు తెలియకుండా డైరెక్ట్గా మనం అటాక్ చేసామనుకోండి, వాళ్ళు మనల్ని ప్రశ్న అడుగుతారు. ఇప్పుడే విన్నారు పరిశుద్ధాత్మ ఎవరంటే నేను చెప్పేశాను అనుకోండి, మీరు బయటికి వెళ్ళి ఇంతకు మునుపు విన్న విషయం ఏదైనా వింటే ఎలా ఉంటుందంటే, మీకు అవతలోని ప్రశ్నించడానికి చూస్తారు, అవతలోని తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకేదో గొప్ప విషయం తెలిసిపోయింది అన్నట్టుగా ఆత్మీయ గర్వంతో ప్రవర్తిస్తారు. కాబట్టి అలా ప్రవర్తించినప్పుడు ఏదో కౌంటర్ వేస్తాడు. కౌంటర్ వేసినప్పుడు మళ్ళీ అన్నయ్య అంటే పరిగెత్తుకొస్తారు ఇలాగా. కాబట్టి వాళ్ళు ఎవరు ఎలా బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ గురించి అనేది నేర్చుకోవటం అనేది మనం కూడా కలిగి ఉండటం మంచిది. పరిశుద్ధాత్మ ఎవరు అని మనం అడిగినప్పుడు కొంతమంది అభిప్రాయాన్ని మీతో చెప్పే ప్రయత్నం చేస్తారు. యెహోవా సాక్షులు మన పాలకుల్లో కూడా చాలా చోట్ల ఉంది. వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు చెప్పే వివరణ ఏంటంటే, పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, ఆయన గాలి. అంటే ఆయన అని అనరు. పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ శక్తి, వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ కేవలం ఒక గాలి లాంటిది మాత్రమే అని వాళ్ళు బోధిస్తారు. వారితో పాటు చాలామంది ఉన్నారు. మొనార్కినియన్లు, శ్వాసనీయులు ఉన్నారు, ఏరియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ యూనిటేరియన్లు ఉన్నారు, గతికవాదులు అంటే ప్రెటరిజం. వీళ్ళు కూడా పరిశుద్ధాత్మని, ఆయన వ్యక్తిత్వాన్ని తృణీకరిస్తూ ఆయన అది శక్తి మాత్రమే, అది అనే పదం వాడతారు. పరిశుద్ధాత్మ గాలి లాంటిది, శక్తి లాంటిది. అదే కదిపే, ఇప్పుడు ఫ్యాను ఏమేస్తుంది? గాలి వేస్తున్నాడు అని అనం, అది అనే పదం వాడుతుంటాం. అలాగే దేవుని దగ్గర నుంచి వెలువడినటువంటి ఒక శక్తి పరిశుద్ధాత్మ, వ్యక్తి కాదు అని మాట్లాడతారు. శక్తి అంటే ఏదైనా ఒక పని చేయటానికి దేవుడిచ్చిన ఒక శక్తి, ఒక సామర్థ్యం, ఆయన నుంచి వెలువడిన. ఇప్పుడు నేను మాట్లాడక మునుపు, ఇప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు మెసేజ్ మాట్లాడాను కదా, ఆ మాటలన్నీ ఎక్కడున్నాయి? చూడాలి. ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. నేనేం చేసిన మాటలని, ఆ మాటలు మీకు వచ్చినాయి కదా. అలాగే దేవుడు అనే ఆయన శక్తిని వదిలాడంట. ఆ శక్తే పరిశుద్ధాత్మ అంట. పరిశుద్ధాత్మ వ్యక్తిగాడు, పరిశుద్ధాత్మ ఒక గాలి లాంటిది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత రెండో రకం ఎవరైనంటే, అసలు మన బైబిల్కి, మన క్రైస్తవ్యానికి సంబంధం లేనటువంటి వ్యక్తులండి. ఈ బుక్ చూసారా? బైబిల్లోని ఆదరణకర్త ఎవరు? బైబిల్లోని ఆదరణకర్త ఎవరు? ఇది మన క్రైస్తవులు రాసింది కాదు. ఇది రాసింది ఎవరు అని అంటే మౌదూద్ అంట. మౌదూద్ అంటే ఇస్లాం మతానికి సంబంధించిన ఒక వ్యక్తి రాశాడు. ఇందులో ఈ బుక్ చదివితే, ఈ బుక్లో పరిశుద్ధాత్మ ఎవరు అని బైబిల్లోంచి రెఫరెన్స్లు కోట్ చేస్తూ పరిశుద్ధాత్మ మహమ్మద్ అని చెప్పాడు. మహమ్మద్ గారంట. మహమ్మద్ అంటే ఆయన గురించి మీకు తెలుసా? అంటే ఇస్లాం మతానికి సంబంధించిన ప్రవక్త. అంటే ఇర్మియా గారు, దానియేలు గారు, యెషయా గారు ఎలాగ మనకి క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఇస్లాం మతానికి సంబంధించిన ఒక ప్రవక్త. ఈ ఆదరణకర్త లేదనుకుంటే పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, బైబిల్ కోట్ చేసి, షఫీ అదే బోధ చేస్తున్నాడు. ఈ బుక్లో ఉన్న బోధే షఫీ గారు చేస్తున్నాడు. ఎవరు ఈ ఆదరణకర్త ఎవరో మనం తెలుసుకుంటే, ఈ ప్రపంచంలో అతి పెద్ద వర్గాలైనటువంటి క్రైస్తవ వర్గము, అతి పెద్ద వర్గం ముస్లిం వర్గము ఒకటైపోతాయి. రండి, మరి ఈ ఆదరణకర్త ఎవరు అంటే క్రైస్తవ సహోదరులు అంటున్నారు, ఇది పరిశుద్ధాత్మకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చెప్పబడుతుంది. కానీ ఇది పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఇక్కడ చెప్ప. పరిశుద్ధాత్మ ఎవరంటున్నారు వీళ్ళు? మహమ్మద్ గారు. ఎవరు? మహమ్మద్ గారు.
యెహోవా సాక్షులు ఏమంటున్నారు? గాలి లేకపోతే ఒక శక్తి. అర్థమవుతుందా? వీళ్ళు చూపించిన యోహాను సువార్త 14 అధ్యాయం 16-17. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభువు మాట్లాడాడు అపొస్తలులతో మాట్లాడుతూ, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపించమని నేను తండ్రిని వేడుకుంటాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారని అంటే, షఫీ గారి వివరణ కూడా ఉంటుంది చూడండి. ఆదరణకర్త ఎవరు అని యూట్యూబ్లో వెళ్ళి కొట్టండి, ఆయన వివరణిస్తాడు, ఇదే వివరణిస్తాడు. ఆయన ఏమంటాడంటే, బైబిల్లో 66 పుస్తకాలు, బైబిల్లో 66 పుస్తకాలు, 66 పుస్తకాలకు ముందు పాత నిబంధనలు 39 పుస్తకాలు ఉంటాయి. మిగతా 27 పుస్తకాల్లో అపొస్తలులు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాశారు. ఈ 66 పుస్తకాల సందేశం తప్పు అంటే పూర్తిగా తప్పు కాదు, అందులో కొన్ని తప్పులు దిద్దాలి, కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు దిద్దటానికి గబ్రియల్ దేవదూత మహమ్మద్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడాడంట. మిగతా సంగతులు అన్ని తప్పులన్నీ దిద్ది అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రాయమని చెప్పాడంట. ఖురాన్ రాయమని చెప్తే బైబిల్లో ఉన్న తప్పులన్నీ క్లియర్ చేసి ఈ విషయాలనే మరలా ఖురాన్గా రాసి, ఇది అంతిమ దైవ గ్రంథం, స్వర్గానికి చేర్చే గ్రంథం ఇదే అని చెప్తూ యేసుక్రీస్తు వారు ఆయన గురించే చెప్పారు అని మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఖురాన్ను రాయటానికే దేవుడు పంపించాడంట. ఎవరిని? ఆదరణకర్తని. దాని గురించి యేసుప్రభు వారు ప్రార్థన చేశారంట. వేరొక ఆదరణకర్తని యేసుప్రభు వారు చెప్పారు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన తర్వాత వచ్చిన మహమ్మద్ గారు అని. వాళ్ళ వివరణ అండి అది. ఆ బుక్లో ఏంటి, మీరు అది కొట్టి చూడండి, వాళ్ళు అది మాట్లాడతారు. అయితే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మకు మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అనే ఆయన మహమ్మద్ గారు అని వాళ్ళు బోధిస్తున్నారు. మహమ్మద్ గారు కాదు అనటానికి అక్కడ వచనంలోనే చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి ఆ వచనం చూడండి, 16 వచనం. నేను తండ్రిని వేడుకొందును. ఎవరిని? నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అపొస్తలులు వారితో ఎల్లప్పుడూ ఉండటానికంట ఆదరణకర్తగా పంపిస్తున్నారంట. ఎల్లప్పుడూ అనే పదం ఎవరికి వాడచ్చు? ఎల్లప్పుడూ అనే పదం మనిషికి అప్లై అవుతుందా? ఎల్లప్పుడూ అనే పదం ప్రవక్తకి అప్లై అవుతుందా? ప్రవక్తలు ఎల్లప్పుడూ ఉన్నారా? ఎందుకని? మనుషులు వాళ్ళు చనిపోతారు. ఎల్లప్పుడూ ఉండేది మనిషి కాదు, ఎల్లప్పుడూ ఉండేది దేవుడు. ఎల్లప్పుడూ ఉండటానికి నేను వేరొక ఆదరణకర్తను పంపించమని నేను ప్రార్థన చేస్తాను తండ్రి దగ్గర అన్నాడు. వేరొక ఆదరణకర్త పరిశుద్ధ మహమ్మద్ గారు అయితే ఆయన వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఉన్నాడు ఆయన? ఇప్పుడు లేడుగా. ఎప్పుడు ఆయన చనిపోయారు. ఆయన సమాధి కూడా మన మధ్య కనపడుతుంది. ఇక్కడ వచ్చిన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? పరిశుద్ధాత్మ అంటే గాలి కాదు, పరిశుద్ధాత్మ అంటే మహమ్మద్ గారు కూడా కాదు. ఇంకొక మాట అక్కడ క్లూ ఇచ్చాడు చూడండి. మీ యొద్ద అన్నాడు. ఏంటమ్మా? మీ యొద్ద ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీ యొద్ద ఎవరిక్కడ? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? అపొస్తలులు. 12 మంది అపొస్తలులతో మాట్లాడుతూ మీ యొద్ద అన్నాడు. అపొస్తలులు ఎంతకాలం బ్రతికారు? మొదటి 100 సంవత్సరాలకి. ఆఖరి పుస్తకం రాసింది ప్రకటన గ్రంథం యోహాను గారు రాశాడు. క్రీస్తు శకం 67-70కి మొత్తం అపొస్తలులు అందరూ చనిపోయారు. ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యోహాను గారు ప్రకటన గ్రంథం రాయటానికి. అంటే మొదటి 100 సంవత్సరాలకే ఏమైపోయారు? వీళ్ళు చనిపోయారు. మొదటి 100 సంవత్సరాల లోపే 66 పుస్తకాల సందేశం పూర్తయిపోయింది. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఒకవేళ మహమ్మద్ గారు అనుకుందాం, అపొస్తలులు మొదటి 100 సంవత్సరాలకే చనిపోయారు. మరి మహమ్మద్ గారు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 632లో వచ్చాడు ఆయన. క్రీస్తు శకం 632లో ఈ భూమి మీద పుట్టాడు ఆయన.
632లో పుట్టిన మహమ్మద్ గారు మొదటి శతాబ్దానికే చనిపోయిన వ్యక్తులతో ఎలా ఉంటాడు? ఇది నా డౌట్. అర్థమవలేదా? నేను మీతో ఉంటాను అని చెప్పాడనుకోండి, మరి అప్పుడే ఉండాలి ఆయన. 632 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి వాళ్ళతో ఎలా ఉండగలడు? ఎలా షేర్ చేయగలడు? ఇంకొకటి ఏంటంటే లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదన్నాడు. లోకం ఆయన్ను చూడదు, ఎరగదన్నాడు. అంటే కంటికి ఆయన కనపడ్డు. ఎవరు? ఆదరణకర్త. నేను వేరొక ఆదరణకర్తను పంపమని వేడుకుంటాను అన్నాడు కదా. వేరొక ఆదరణకర్త కంటికి కనబడేవాడా? కాదు. మరి ఇక్కడ మహమ్మద్ గారు కంటికి కనబడేవాడేగా. అంటే వేరొక ఆదరణకర్త అని బైబిల్లో చెప్పిన ఆయన పరిశుద్ధాత్ముడే తప్ప మహమ్మద్ గారు కాదు. పరిశుద్ధాత్ముడే తప్ప గాలి కాదు, శక్తి కూడా కాదు. పరిశుద్ధాత్మ శక్తి అనడం కూడా తప్పు. పరిశుద్ధాత్మ శక్తి ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు. అర్థమవలేదా? యేసుప్రభు వారు జ్ఞాని కాదు. యేసుప్రభు వారి జ్ఞాని కాదు. యేసుప్రభు వారి దగ్గర జ్ఞానం తోడుకోవచ్చు, జ్ఞానానికి ప్రతినిధి అయిన జ్ఞానం ఆయనలో ఒక బిట్ అంతే. శక్తి కొంతే. పరిశుద్ధాత్ముడు ఎంతో. శక్తితో కూడా పరిశుద్ధాత్మని పోల్చడం నాకు ఇష్టం లేదు. అర్థమైందా? కావాలనుకుంటే అపోస్తులులకి 27 పుస్తకాల సందేశాన్ని ఇవ్వటానికి శక్తినిచ్చాడు ఆయన. ఆయన శక్తి కాదు. నీకు అర్థమైందా? ఆయన శక్తినిచ్చాడు తప్ప ఆయన శక్తి కాదు. ఆయన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అడిగినప్పుడు యెహోవా సాక్షులు ఒక రకంగా చెప్పారు, మహమ్మద్ అని మరికొంతమంది మరొక రకంగా చెప్పారు. మరొకరు పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగితే ఏమని చెప్పారు తెలుసా? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అంట. ఎవరు? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అంట. అంటే ఎవరు చెప్పేది? యేసునామములు తెలుసా? బ్రెన్హామైట్స్ ఉంటారు కదా, బ్రెన్హామ్ శిష్యులు. వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగామనుకోండి, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడిగా, ఆ తండ్రి అయిన దేవుడు శరీరధారిగా భూమికి వచ్చారు. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలకి ఆరోహణమై మరల పరిశుద్ధాత్ముడిగా పెంతెకొస్తు రోజున వచ్చాడంట. ఎవరు చెప్పారు ఇది? మీకు వచ్చి చెప్పనా, 70% మంది ఇదే నమ్ముతున్నారు. మన క్రైస్తవుల్లో కూడా బ్రెన్హామైట్స్ పక్కన పెట్టండి, బ్రెన్హామ్ శిష్యులు పక్కన పెట్టండి, మన క్రైస్తవుల్లో కూడా ఇదే చెప్తున్నారు. త్రియేక దేవ అంటున్నారు. త్రియేక దేవ అంటే ఏంటి తెలుసా? పాత నిబంధనలో తండ్రిగా ఉన్నావు, కొత్త నిబంధన కాలంలో ప్రభుని క్రీస్తులా ఉన్నావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా కొనసాగుతున్నావు. త్రియేక దేవ అని. అది కూడా వాక్యానికి విరుద్ధమైన బోధ. త్రియేక దేవ అని ప్రార్థనలు చేయకండి, త్రియేక దేవ అని పదాన్ని వాడకండి. త్రిత్వం అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్ముడికి వచ్చాడు అని వాదిస్తున్నారు వాళ్ళు. కానీ లేఖనాధారం ఎక్కడా లేదు. ఒకసారి దీని గురించి నేను వివరణ ఇవ్వాలి. రెండు రెఫరెన్స్లు చూపించి నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తే మరలా పరిశుద్ధాత్మకు వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడికి వచ్చాడని. ఒకసారి పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు చూద్దాం. మత్తయి సువార్త 12:32 మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగుని కానీ. చూడండి, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ ఉందంట, కలదు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాప క్షమాపణ లేదంట. జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ కలదంట, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాప క్షమాపణ లేదంట. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ క్రీస్తుకు విరోధంగా మాట్లాడితే క్షమించబడవచ్చు అని చెప్పాడు ఆయన. క్రీస్తుకు విరోధంగా మాట్లాడితే క్షమించబడవచ్చు అన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదని చెప్పాడు. యేసుప్రభు స్టేట్మెంట్లో ఉంది ఇది. ఒకవేళ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడిగా వస్తే ఇక్కడ భూమి మీదకి ఇప్పుడు కొనసాగేది
యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడిగా కొనసాగుతూ ఉంటే. నేనేమంటానంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అయితే యేసుకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడినోడికి పాపక్షమాపణ ఉందని చెప్పి ఈయన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదని ఎందుకంటాడు? ఈయనైతే మరి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉండకూడదు ఆయనకి, ఆయన విషయంలో మనకి. అర్థం అవ్వలేదా? ఇలా ఇద్దరు వ్యక్తులు రండి చెప్తాను, మీకు అర్థం అవ్వలేదు, అర్థమైన నటిస్తున్నారు అంతే. మీ ఇద్దరు ఇటు రండి, ఇటు రండి. ఈయనమ్మ యేసుక్రీస్తు అనుకుందాం, ఈయన పరిశుద్ధాత్ముడు అనుకుందాం. ఆయన యేసుప్రభు వారి భూమి మీద బాత్ చేస్తూ యేసుక్రీస్తుకి విరోధంగా పాపం చేస్తే పాపక్షమాపణ ఉంది, పరిశుద్ధాత్ముడికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదన్నాడు. వీళ్ళేమంటున్నారు? ఈయన అంటున్నారు. అవునా? ఇప్పుడు ఈ తమ్మని అలా పెడదాం, యేసుక్రీస్తు వారిని పక్కన పెడదాం. ఈయనకి విరోధంగా మాట్లాడాం, మీరు ఈయనెవరు? ఈయనే, ఇలా వచ్చాడు కదా. మరి ఇప్పుడు ఈయనకి విరోధంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు? యేసుక్రీస్తునే కదా. అలా అనకూడదు. అప్పుడు మరి యేసుప్రభు వారు నన్ను తిట్టినా ఆయన తిట్టినట్టు అనాలి, ఎందుకంటే నేను మరలా నేనే కాబట్టి వచ్చేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? డివైడ్ చేస్తున్నాడు. వెళ్ళిపోమ్మ, అర్థమైందా? అంటే యేసుప్రభు వారు మాట్లాడేది ఏంటంటే ఆయన మాటలో మనకు కనపడేది ఒకటే, నేను వేరు పరిశుద్ధాత్ముడు వేరు, నేనే ఆయన కాదు. అంటే నా విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఓకే, ఆయన విషయంలో పొరపాటు చేస్తే మీకు ప్రమాదం. ఈ యుగమంది అయినా రాబో యుగమంది అయినా క్షమాపణ లేదు. అంటే ఇద్దరుగా కనపడుతున్నారా? యేసుప్రభు వారి పరిశుద్ధాత్ముడికి వచ్చినట్టు కనపడుతున్నారు చెప్పాలి. ఇద్దరుగా కనపడుతున్నారు అక్కడ. ఆయనే ఇలా రాలా. లోకసువార్త 1:15 చూడండి. అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఏంటమ్మా? తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎవరైనా? బాప్తిస్మిచ్చే యోహాను గారు. ఓకేనా? బాప్తిస్మిచ్చే యోహాను గారు శరీరపరంగా యేసుక్రీస్తు వారి కంటే ఎంత పెద్దోడు చెప్పాలి? 6 నెలలు కదా? 6 నెలలేనా? అంటే యోహాను గారు పుట్టిన 6 నెలలుగా ఎవరు పుట్టారు? యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారి కంటే 6 నెలల ముందు పుట్టిన యోహాను గారికి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. 1వ అధ్యాయం 35వ వచనం. దూత మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అంటే గర్భవతి అవుతున్నప్పుడు 6 నెలల ముందే తన తోటి కోడలో ఎలిజబెత్ గర్భవతిగా ఉంది. 6 నెలలకు ముందే. 6 నెలల తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అయిందని చెప్తున్నారు. అసలు యేసుప్రభు వారు పుట్టకుండానే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. మరి యేసుప్రభు వారు పరిశుద్ధాత్మగా ఎలా వస్తాడు? అర్థం అవదా? పరిశుద్ధాత్ముడు ముందే భూమి మీద ఉన్నాడు. యోహాను గారు పుట్టేసిన తర్వాత యోహాను గారితో పరిచర్యలో ఉన్నాడు. ఆయన 6 నెలల జీవితం గడిచిన తర్వాత యేసుప్రభు వారు పుట్టారు, ఆయనతోటి ఉన్నారు. ఆయన పుట్టడానికి కూడా ఆయన అక్కడ శక్తిని ప్రదర్శించినట్టు మనకు కనబడుతుంది. మరి యేసుప్రభు వారు చనిపోయి మరలా పరిశుద్ధాత్ముడికి వచ్చాడని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభువైన క్రీస్తు ఉన్నారు. ఆయనే ఈయన కాదు, ఈయనే ఆయన కాదు. ఆయన ఈయనగా వీళ్ళిద్దరిగా రాలా, ఎవరు వాళ్ళే. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన ఈ సంగతి మీరు జాగ్రత్తగా గ్రహిస్తే, మరి ఒక లేక వేరొక అంటే నేను కాకుండా ఇంకొక ఆయననే కదా. వేరొక అన్నాడా? నేనే మరలా పరిశుద్ధాత్ముడికి వస్తాను, నేనే ఆదరణకర్తకు వస్తానని చెప్పాడా? వేరొక అంటే అర్థం ఏమర్థమవుతుంది ఇక్కడ? నా స్థానాన్ని భర్తీ చేసే మరొక ఆయన. అంటే అలోన్ అనే పదం వాడాడు అక్కడ. వేరొక అన్న దగ్గర అలోన్ అనే పదం వాడాడు. అంటే ఈ స్థానాన్ని ఈయన ఎలాగైతే న్యాయం చేశాడో, ఈ స్థానాన్ని ఇలా న్యాయం చేయగలిగే మరొక వ్యక్తి వస్తాడు. ఆయన స్థానాన్ని ఆయన
భర్తీ చేస్తాడని చెప్తున్నాడు. వేరొక అనే పదం అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను కాక ఇంకొక ఆయన వస్తాడు అన్నాడు అనుకోండి. మీటింగ్ పిలిచారండి ఒక ఆయన్ని. మీటింగ్ పిలిస్తే ఆయన ఖాళీ లేదు. వస్తానని చెప్పి అప్పుడు అన్నాడు ఆఖరి క్షణాలు రేపు మీటింగ్ అనగా నేను వేరొక ఆయన పంపిస్తున్నాను అన్నాడు. వేరొక ఆయన అంటే ఈయనే వస్తాడు అక్కడికి. ఈయనలా చెప్పగలిగే ఇంకొక వ్యక్తిని ఆయన పురమాయిస్తున్నాడు. నేను రాను కాబట్టి ఆ స్థానాన్ని నాలా భర్తీ చేయగలిగే ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నాను, మెసేజ్ ఇస్తాడు ఆయన అని చెప్తాం మనం. అవునా కదండి? అలాగే యేసుప్రభు వారు అంటున్నాడు వేరొక ఆదరణకర్త. 16:7 చూడండి. 16 అయితే నేను వెళ్ళిపోవుట మంచిది. మధ్యలోంచి అమ్మ, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఇదేంటిది? ఆయన అయితే మళ్ళీ నేనే వస్తానని చెప్పొచ్చుగా. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. అంటే ఇక్కడ ఎలకొల మారుతున్నాడా ఇటైనా గ్యామ్లింగ్ చేస్తున్నాడా? ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను అంటాడండి ఆయన. ఈ యోహాను సువార్తలు ఎక్కువ కనపడుతుంది మరి. నేను సత్యమే చెప్పుచున్నాను అంటాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే నా స్థానాన్ని భర్తీ చేసి వేరొక ఆయన వస్తున్నాడు. యేసుప్రభువు ఆదరించాడు వాళ్ళని. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఆదరించాడు. వాళ్ళిద్దరి స్థానాన్ని భర్తీ చేయగలిగే మరొక ఆదరణకర్తనే నేను తండ్రిని వేడుకుంటాను. మీతో ఉంటాడు ఆయన, ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. మరలా నేను వచ్చేంతవరకు భూమి మీద ఉన్న క్రైస్తవులతో ఉంటాడు ఆయన. అలాంటి ఆయన్ని నేను వేడుకుంటున్నానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు బోధలో కూడా కనపడేది ఏంటంటే నేనే మరలా వస్తానన్న మాట ఏం కనపట్ల. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరి యేసునామము అనే బోధకులు ఏం బోధిస్తున్నట్టు? ఏం చూసి బోధిస్తున్నారు? ఇంతకీ వాళ్ళు ఏమర్థమైంది వాళ్ళకి వాక్యం? అంటే ఇలాంటి వాదనలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే సరైన అవగాహన లేదు. కొంతమంది శక్తి అన్నారు, కొంతమంది గాలి అన్నారు, కొంతమంది మహమ్మద్ అన్నారు, కొంతమంది యేసుక్రీస్తే మరలా అలా వచ్చాడు అని చెప్పారు. పరిశుద్ధాత్మ ఎవరు అనే దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు ప్రకటించబడుతున్నాయి. ఆ ప్రకటనలన్నీ కూడా మీకు చెప్పాను ఈరోజు. ఇప్పటివరకు చెప్పిన విషయాలు పరిశుద్ధాత్మ ఎవరని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో అందులో ఏది కూడా మీరు తీసుకోకండి. ఇక్కడ దాకా ఆగిపోయి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, అదే అనుకుంటారు మళ్ళీ. పిచ్చోళ్ళకి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇలా అన్నారు కదా గాలి అని అక్కడ దాకా ఇనేసి వెళ్ళిపోయి పుల్లయ్య ఎక్కడికి వెళ్ళాడు? యావారు వెళ్ళినట్టు ఉంటుంది. రాత్రి అనుకున్నాడంట పుల్లయ్యనే రేపు పొద్దున అక్కడ పంపిద్దామని ఇద్దరు పెద్దలు మాట్లాడుకుంటారంట ఇంట్లో కూర్చొని. ఇటు పక్క గదిలో ఉండి అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసి కూర్చున్నాడు. కూర్చొని అప్పుడు అంటున్నాడు వెళ్ళాలరా అంటే ఎక్కడికి వెళ్ళొచ్చాను రాత్రి అంటున్నాడు. అసలు నీకు చెప్పలేదుగా మేము. ఏమన్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చావు అంటే మేము అనుకున్నది వేరు, మళ్ళీ తర్వాత ఇంకోటి అనుకున్నాం కానీ నువ్వు అక్కడికి వెళ్ళి వస్తామేంటి అంటే. అంతేనా? కొన్ని మాట్లాడినారు, బయటకు పోయారు, మళ్ళీ మిగతా మాటలకి వినపడో. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్లో పెడతారు, యూట్యూబ్లో పెడతారు, అది చూడరు. వాళ్ళ పిచ్చి వాళ్ళ వ్యాపకాలు వేరు. దేవుడి గురించి పూర్తిగా నేర్చుకున్నట్టు అనుకుంటారు. కానీ అది చాలా ప్రమాదం అండి. చాలా ఇబ్బంది పడతారు. క్రైస్తవులుగా మనం దేవుని అవమానపరిచే విధంగా ఉండకూడదు. ఎన్ని విషయాలు చూసామో మనం? ఎన్ని విషయాలు చూసాం? 3. ఒకటి పరిశుద్ధాత్మ ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన నిర్లక్ష్యం చేయబడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కనపట్ల. 3 వాళ్ళ అభిప్రాయాలు. ఏ అభిప్రాయాలు? పరిశుద్ధాత్మ ఎవరో చెప్పుకున్న అభిప్రాయాలు చూసి ఇక్కడికి 3 మనకి అయినాయి. 3 విషయాలు అయినాయి. ఇప్పుడు ఎంతకీ పరిశుద్ధాత్మ ఎవరు చెప్తాను మీకు. అంటే పరిశుద్ధాత్మ శక్తి అని కొంతమంది, గాలి అని కొంతమంది ఇవన్నీ మాట్లాడారు కదా. బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది ఇది చూడాలి మనం. మొదట్లోనే చెప్పాను మీకు, పరిశుద్ధాత్మ అంటే దైవత్వంలో
ఒక వ్యక్తి, దైవత్వంలో ఒక వ్యక్తి. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆయన అయితే, పరిశుద్ధాత్ముడు ఒక ఆయన. ఇలా ముగ్గురు ఉన్నారు, ఉనికిలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు, ఉండబోతున్నారు. మన కొరకు ఆయన వాళ్ళు చేసిన త్యాగం అమోఘమైంది. ఇలా ముగ్గురులో ఒక ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈయన వ్యక్త శక్త కనపడలేదు కదా ఇప్పుడు వరకు. మనం ఆ విషయాలు బైబిల్లో చూడలేదు. కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఆయన వ్యక్త లేకపోతే శక్త అని మనం దైవగ్రంథాన్ని అడిగితే, పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ సర్వనామాన్ని ఉపయోగించాడండి. ఆయన యేసుప్రభు వారు ఏ పదం వాడాడు? సర్వనామం. ఒకసారి యోహాను సువార్త 15:26 వచనం చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. చూడండి, తండ్రి యొద్ద నుండి 1, మీ యొద్దకు నేను 2, తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు నేను. ఎంతమంది అయ్యారు? 2. పంపబోవు ఆదరణకర్త ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. తండ్రి యొద్ద నుండి నేను పరిశుద్ధాత్మను పంపుతాను. ఒక మాట అన్నాడు చూడండి, ఆయన సర్వనామాన్ని ఉపయోగించాడు. ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన. ఎవరు? ఆయన. అది ఆయన. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు సత్యస్వరూపు అనే పదం వాడుతున్నప్పుడు అతడు అని వాడాడా? అది అన్నాడా? ఆయన అన్నాడా? ఆయన అనేది సర్వనామం అంటే గౌరవప్రదమైన దైవత్వానికి సంబంధించిన వర్డ్ అంటది. అంటే దేవుణ్ణి సంబోధిస్తాం చూసావా? ఆయన, దేవుడు, ఆయన అనే పదాలు వాడతాం. అదే పదం పరిశుద్ధాత్ముడికి యేసుప్రభు వాడాడంట. ఆయన అన్నాడు. ఆయనని శక్తిని అంటామా? ఆయనని గాలిని అంటామా? అనంగా ఎవరిని అంటాం? ఒక వ్యక్తిని. ఆయన గౌరవార్థమైన పదం. ఆయన. చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా ఏమంటున్నారు తెలుసా? అది అంటున్నారు. మురళిది వస్తుంది వెళ్తుంది అన్నాం అనుకోండి, ఒకసారి చిచ్చి బాబే అంటున్నాడు. ఏంటికి అసలు ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ చెప్తేనే కుంగిపోతున్నాడు. కృపవారం వచ్చింది వెళ్ళింది అన్నాను అనుకోండి, నేను అటు ఇటు కానివ్వండి అంటారు. పుంలింగమా లేకపోతే స్త్రీలింగమా? ఏ లింగం నేను అని అడుగుతాడు. అవునా? స్త్రీలు అయితే వచ్చింది వెళ్ళింది అంటారు, పురుషుణ్ణి అయితే వచ్చాడు వెళ్ళాడు అంటారు. కానీ గౌరవార్థమైన వ్యక్తిని, దైవత్వపు స్థాయి కలిగిన వ్యక్తిని ఆయన అని సంబోధిస్తారు. అవునా? అది అన్నాడు అనుకోండి, మరల కంటే ఎక్కువ బాధపడతాడు ఆయన. ఇలాంటి వాడు ఈడెంత బాధపడ్డాడంటే ఆయన ఎంత బాధపడతాడు ఒకసారి చూడండి. పెద్ద ఎలాగుంటుందో చెప్పాడు. సత్య స్వరూపియగు ఆత్మ అన్నాడు. సత్యమైన నేను ఎలాగున్నానో అదే స్వరూపంలో పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది అని చెప్పి రాజశేఖర్ గారండి, నేను ఈయన మెసేజ్లకి చాలా ప్రభావితమైన స్టార్టింగ్లో. అంటే క్రైస్తవం పుచ్చుకున్న తొలినాళ్ళలో ఈయన మెసేజ్లు వినివ్వండి, బాగా ఆత్మీయంగా బలపడుతున్నట్టు అనిపించింది. ఇలాంటి ఆయన ఏమంటున్నాడు? అది వస్తుంది, తీసుకువెళ్తుంది. ఎవరిని అంటాం చెప్పండి ఆ పదాలు? ఆ కట్టెని ఎందుకు ఊగుతుంది? గాలి వేస్తుంది, గాలిని అది ఇది అంటాం. అవునా? గాలిని అది ఇది అంటాం. మరి వ్యక్తిని ఆయన, ఈయన అంటాం. అతడాన్ని కూడా అనకూడదండి. ఎందుకంటే సర్వనామం అంటారు దాన్ని. దాన్ని ఏమన్నారంటే మీకు అర్థమయ్యే భాషలో నపుంసకలింగం, పుంలింగం ఈ రెండు కాదని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా దేవుడికి వాడే పదం వాడాడంట. యోహాను సువార్త 16:8 చూడండి. పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగినప్పుడు బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ చెప్తున్నాను మీకు. 16:8 ఆయన వచ్చి. ఎవరండి? ఆయన వచ్చి. ఎవరు? ఆయన అంటే వ్యక్తా శక్తా? వ్యక్తిని సంబోధిస్తూ ఆయన అన్నాడు. గౌరవార్థమైన పదాన్ని వాడుతూ ఆయన అన్నాడు. వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును
ఒప్పుకొనజేయును. 16లోనే 13 చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ అనే పదం వాడాడుగా. ఇప్పుడు ఆత్మ అనే పదం దగ్గర వాళ్ళు గాలి, శక్తి అంటున్నారు కదా. అలా పెట్టి చదువుతాను చూడండి. వాళ్ళు యెహోవా సాక్షులు ఏ భావాలతో అయితే చదువుతున్నారో ఆ భావాలతో చదువుతున్నాను చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. అది తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. అది నా వాటిలోనివి తీసుకుని, ఎంత తప్పండి ఇది. ఆయన ఏమన్నాడు? ఆయన అన్నాడు, అది అన్నాడు. కనుక నన్ను మహింపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత అది నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను అన్నాడా? ఏమన్నాడు? ఆయన అన్నాడు. ఆయన అంటే ఆయన వ్యక్తా, శక్తా? వ్యక్తిని ఆయన అంటాం, శక్తిని, గాలిని అది ఇది అంటాం. అవునా? పరిశుద్ధాత్ముడి వ్యక్తా, శక్తా? వ్యక్తి. వ్యక్తి అంటే ఎలా ఉంటాడు వ్యక్తి? వ్యక్తి అంటే ఎలా ఉంటాడు? వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు గాలి వేసింది కదా, గాలి వేసినప్పుడు ఆ కట్టెను ఊగుతుంది. గాలి వేసింది, కట్టెను ఊగుతుంది. అది గాలి కంటికి కనపడుతుందా? కనపట్ల. కానీ అది శక్తి కాబట్టి దాన్ని కట్టెను ఊగటానికి అది ఫోర్స్ చేస్తుంది. ఆయన అన్నప్పుడు అది అని అనకూడదు, ఆయన అని అనాలి అంటున్నాం కదా. ఆయన అంటే ఎవరైనా? పరిశుద్ధాత్ముడు వ్యక్తి అంటున్నాం. వ్యక్తి అంటే ఎలా ఊహించుకోవాలి? ఇప్పుడు నేను వ్యక్తి అంటున్నాను కదా, వ్యక్తి అంటే ఎలా ఊహించుకోవాలంటున్నాను. నేను ఎవరిని? వ్యక్తినేగా. వ్యక్తిని, ఒక మనిషిగా నాకు వ్యక్తిత్వం ఉందా? నేను వ్యక్తిని. నాకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, హావభావాలు ఉన్నాయి, భావోద్రేగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా నాకు వ్యక్తికి. పరిశుద్ధాత్ముడి వ్యక్తి అని అన్నప్పుడు ఎలాగా అర్థం చేసుకోవాలి ఆయన్ని? ఆయన కూడా మన స్థాయిలో మనం ఉండి ఏమని అయితే అనుకుంటున్నామో ఆయన కూడా అదే విధంగా ఉన్నాడు, వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. వ్యక్తి అయిన యేసుప్రభువారు స్టేట్మెంట్ ఇస్తూ అలా మాట్లాడాడు. పోనీ ఒక్క యేసుప్రభువారే కాదు, కొత్త నిబంధనలో పత్రికల్లో కూడా అపోస్తులు మాట్లాడిన కొన్ని విషయాలు చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20 బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. సాక్ష్యమిచ్చుచున్నాడా? సాక్ష్యమిచ్చుచున్నదియా? సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ వ్యక్తిగా చూపిస్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ వ్యక్తిగా చూపించబడుతున్నాడు. 21:11 చూడండి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకొట్టి తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని, యెరూషలేములో యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అంటే ఎవరికి వాడుతున్నాం ఈ పదం? వ్యక్తికి వాడతాం మనమైతే. మరి వాళ్ళు ఎందుకు వాడారు? ఆయన వ్యక్తి కాబట్టి. అందుకొచ్చి ప్రతిసారి మీకు పిచ్చి పెట్టినప్పుడు నేను అడుగుతున్నాను ఏమని? ఆయన వ్యక్తా, శక్తి అని అడుగుతున్నాను. శక్తి అని ఇంకా పెడుతున్నారు మనోళ్ళు. శక్తి అని ఇంకా జవాబులు పెడుతూనే ఉన్నారు కొంతమంది. ఆయన వ్యక్తి. ఆయన వ్యక్తి అయితే ఆ వ్యక్తిలో వచ్చే శక్తి వేరు, ఆ వ్యక్తి ఇచ్చే శక్తి వేరు. ఆయనే శక్తి కాదు. 19వ అధ్యాయం చూడండి, మంచి మాట అండి. 19వ అధ్యాయము మొదటి నుండి 19వ అధ్యాయం మొదటి నుండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడని ఆయన ఉన్నాడన్న సంగతి మాకు, తండ్రి అయిన దేవుడు ప్రభుని క్రీస్తు అనుకుంటున్నాం, ఇంకొక ఆయన కూడా ఉన్నాడా? ఆయన వ్యక్తి, ఆయన ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడు తెలిసింది కదా, ఒకసారి బాప్తీసం తీసుకోండి అంటున్నాడు. పరిశుద్ధాత్ముడి వ్యక్తి శక్తి అని మళ్ళీ అడుగుతున్నారు. వ్యక్తి.
పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగితే యెహోవా సాక్షులు గాలి అన్నారు. ఇస్లాం మతానికి చెందిన సహోదరులు మహమ్మద్ అన్నారు. యేసునామం వాళ్ళు యేసుక్రీస్తే మళ్ళా పరిశుద్ధాత్మకు వచ్చాడు అన్నారు. బైబిల్ని అడిగితే లేదు, త్రిత్వంలో తండ్రి అని దేవుడు ఉన్నాడు, ప్రభుని క్రీస్తు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు ఆయన అని భూమి మీద ఉన్న యేసుప్రభు వారు సంబోధిస్తున్నారు. ఆయన వచ్చి అని. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒకవేళ అలా కాకుండా ఈ ఈ పదాల్లో స్కినోస్ అనే పదం వాడాడంట యేసుప్రభు వారు. స్కినోస్ గ్రీక్ బైబిల్లో. అలా కాకుండా పదం కాకుండా వేరే పదం వాడాడు అనుకోండి, నిజంగా ఆయన శక్తిగానే మనం చూడాల్సి వచ్చేదంట. కానీ యేసుప్రభు వారు ఒక వ్యక్తిని సంబోధిస్తున్నట్టు ఆయన అనే పదానికి స్కినోస్ అనే పదం వాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగినప్పుడు ఆయన వ్యక్తి. మన ఇంతకీ ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. ఒక మెట్టి మీద ఒక కాలు వేసాం అంతే, రెండో కాలు కూడా వేయలే. మనకి ఇన్ని ఆటంకాలు. పరిశుద్ధాత్మ గురించి మనం ఒక్క మెట్టు మాత్రమే ఎక్కాం. ఆయన క్రైస్తవులుగా మనకి ఏం సేవ చేస్తున్నాడు? ఆయన క్రైస్తవులకి ఆయన పరిచర్య ఏంటి? ఆయన ఎప్పుడు వచ్చాడు ఈ భూమి మీదకి? పాత నిబంధన కాలంలో ఆయన ఏం చేశారు? పరిశుద్ధాత్ముడు మనతో ఉండకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి? ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడైతే ఆయన్ని ఎలా చూడాలి? మన సహవాసంలో ఆయన్ని ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి. ఆయన గురించి పూర్తి బయోడేటా మనకి లేకపోతే ఆయన ఇచ్చి ఈవులేమి మనం పొందుకోలేం. అర్థమైందా? ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.